ఫిబ్రవరి 14న జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి. స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా, గుంటూరు. 9 సంవత్సరాల పైన 9.5 సంవత్సరాల పైన కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వ సారథైనటువంటి నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా కూడా అనేక అభివృద్ధి పథకాలు చేపడతా ఉన్నారు. ఈ దేశమంతా కూడా గత 5 సంవత్సరాల్లో ఆర్థికంగా ఎంతో పురోగతి సాధించింది. మనం చూసినట్లయితే 2014లో ఈ ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి భారతదేశ యొక్క ఆర్థిక ప్రగతి, ఆర్థిక సూచి కనుక చూసినట్లయితే మనం సుమారుగా 19వ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ కేవలం 9.5 సంవత్సరాల కాలంలోనే భారతదేశాన్ని ప్రపంచంలోనే ఆర్థికంగా అగ్రగామి దేశంగా నిలబెట్టినటువంటి ఘనత. సుమారుగా ఇప్పుడు మనం 4వ స్థానంలో ఉన్నాం. రాబోయేటటువంటి 5 సంవత్సరాల్లో కూడా భారతదేశం ప్రపంచంలోనే ఆర్థిక రాజధానిగా ఆర్థిక ప్రగతి సాధించడంలో అత్యున్నత స్థానానికి చేరుకుంటుందని చెప్పి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు మొన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో తెలియజేయడం జరిగింది. కేవలం ఆర్థిక ప్రగతి అంటే ఇండస్ట్రియలైజేషనే కాదు, కొత్తగా ఉద్యోగస్తుల్ని నియమించుకోవటమే కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయటం మాత్రమే కాదు. భారతదేశం అగ్రగామిగా చేరింది అంటే దానిలో ముఖ్యమైనటువంటి భాగం ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ దేశం యొక్క సమఫలాలు, ఈ దేశం యొక్క ఆర్థిక ప్రగతికి సంబంధించినటువంటి సమఫలాలు అందాలని అది చేర్చే విధంగా నరేంద్ర మోదీ గారు అనేక పథకాలను చేపట్టి ఈ దేశవ్యాప్తంగా కూడా అమలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ రకంగా చూస్తే మన ఆంధ్ర రాష్ట్రానికి గత 9.5 సంవత్సరాల్లో సుమారుగా 22 లక్షల చిల్లర ఇల్లు ఇస్తే, ఆంధ్ర రాష్ట్రంలో కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి దుర్నీతి ఏమిటంటే కనీస వసతులు కూడా కల్పించకుండా ఏదైతే జగనన్న ఇల్లు పేరుతోటి ప్రజల్ని మోసం చేస్తూ మభ్యపెడుతూ కనీసంగా ఉన్నటువంటి గతంలో 2014 నుంచి 19 దాకా జరిగినటువంటి కన్స్ట్రక్షన్ జరిగినటువంటి ఇళ్లను కూడా ఎవరికి ఆక్యుపేషన్ కూడా ఇవ్వకుండా ఇవాళ ప్రజలందరినీ కూడా నడి రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇచ్చినటువంటి కొద్దిపాటి ఇళ్లలో కూడా చూసినట్లయితే ఎక్కడా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కాలేదు. కట్టినటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో అప్పటికే బీటలు వారుతూ ఉన్నాయి. అదేవిధంగా ఆ ఇళ్లలో కనుక మనం చూసినట్లయితే ఎక్కడో కూడా సరైనటువంటి వైద్య మన సదుపాయాలు, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ కానీ, విద్యుత్ ఫెసిలిటీస్ కానీ ఏమీ లేనటువంటి దుస్థితి మనం కూడా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వంలో ప్రతి ఇంటికి కూడా గ్యాస్ కనెక్షన్ అందించాలనే ఉద్దేశంతో ఉజ్వల పథకం కింద, అదేవిధంగా కనీస అవసరాలైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా, ప్రతి ఒక్క ఇంటికి కూడా హర్ ఘర్ జల్ పథకం కింద ప్రతి ఇంటికి కూడా ట్యాప్ తోటి మంచినీటి సదుపాయం కలిగించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం పథకాలను చేపట్టి నిధులను విడుదల చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులన్నింటిని కూడా పక్కదోవ పట్టిస్తూ పథకాల పేరుతోటి ప్రజలను మోసం చేస్తూ ఆ కనీసం చేసేటటువంటి ఏదైతే నిధులు వినియోగం చేసి అని చూపిస్తున్నారో యూసీలు ఇవ్వకుండా, ఆ యూటిలైజేషన్ సర్టిఫికెట్లు కూడా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకున్నటువంటి నిధులన్నీ కూడా పక్కదోవ పట్టించినటువంటి విషయం మనందరికీ కూడా తెలియజేయవలసినటువంటి అవసరం, ప్రజలందరికీ కూడా మీ ద్వారా తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ముఖ్యంగా మనం చెప్పుకుంటూ పోతే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకంగా కేటాయించినటువంటి నిధులు చూస్తే గత 9.5 సంవత్సరాల కాలంలో 552 ప్రాజెక్టులని మనకి ప్రపోజ్ చేస్తే వాటన్నిటికీ కూడా 8,517 కోట్ల రూపాయలు దానికి అప్రూవ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ నుంచి హర్ ఘర్ జల్ పథకం కింద, అమృత్ 2 పథకం కింద ఈ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. అయితే దానిలో 269 వాటర్ సప్లై ప్రాజెక్ట్సు, దానికోసం గాను 5,268 కోట్ల రూపాయలని ఆల్రెడీ శాంక్షన్ చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరిగింది. అదేవిధంగా 87 సేవరేజ్ సెప్టేజ్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్స్ కింద ఇస్తే దానికి కాను 2,727
1,46,00,000 రూపాయలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరిగింది. అదేవిధంగా 196 వాటర్ బాడీ రిజర్వేషన్ కింద, వాటర్ బాడీ మేనేజ్మెంట్ల కింద ఇస్తే దానికి గాను 522 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సందర్భం మనకు తెలుసు. దీనికి గాను మొత్తంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు పెట్టినటువంటి 552 ప్రాజెక్టులకు గాను 287 ప్రాజెక్టులకి డిపిఆర్ సబ్మిట్ చేస్తే దానికి గాను 3,341 కోట్ల రూపాయలని ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి వారికి విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా మనం కనుక చూసినట్లయితే టెండర్ల కోసం పిలిచినటువంటివి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి మాట 262 ప్రాజెక్టులు టెండర్లకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వాటికి కాను 2,622 కోట్ల రూపాయలు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే 212 కోట్ల ప్రాజెక్టులు 212 ప్రాజెక్టులని సుమారుగా 797 కోట్ల రూపాయలతోటి అవార్డు చేయడం కూడా జరిగిందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నటువంటి మాట. ఇప్పటివరకు కనుక చూసినట్టయితే గత 4.5 సంవత్సరాల కాలంలో ఇన్ని 557 ప్రాజెక్టులను చెబితే కేవలం 10 ప్రాజెక్టులు మాత్రమే కంప్లీట్ చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నటువంటి మాట కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్నటువంటి నిధులు అన్నీ కూడా పక్కదోవ పట్టిస్తూ ప్రజల్ని మోసం చేస్తుందనడానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకేమైనా కావాలా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కానీ అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది అంటే కేవలం డ్రగ్స్ సప్లైలో అభివృద్ధి చెందింది. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది అంటే ఈ ప్రజల్ని మోసం చేయటంలో అభివృద్ధి చెందింది, గంజాయి పెంచటంలో అభివృద్ధి చెందింది, హత్యలు దోపిడీల్లో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది. అంతేగాని ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి కానీ, ఆర్థిక స్థితి కానీ, ఇండస్ట్రియలైజేషన్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ ఎక్కడా కూడా అభివృద్ధి చెందినటువంటి దాఖలాలు లేవు. ముఖ్యంగా మన గుంటూరు నగరంలో చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం గతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం ప్రత్యేకంగా 582 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటన్నిటిని కూడా పక్కదోవ పట్టించి ఇవాళ మనం ఏ గల్లీలోకి పోయినా, ఏ సందులోకి పోయినా, ఏ ప్రాంతానికి విజిట్ చేసినా కూడా గుంటూరు నగరంలో ప్రతి చోట కూడా పూడికి తీనటువంటి డ్రైనేజ్. పాదయాత్ర సందర్భంగా మేము చూసాం, ఏ ప్రాంతానికి వెళ్ళినప్పటికీ కూడా, ఎక్కడ చూసినప్పటికీ కూడా పూర్తిగా పూడికలు నిండిపోయినటువంటి డ్రైనేజ్. ఏ ఇంటికి పోయినా కూడా కనీసం తాగేదానికి శుద్ధ నీరు లేనటువంటి, శుద్ధమైనటువంటి నీరు లేనటువంటి పరిస్థితి. ఈ ముఖ్యమంత్రి గారు చెప్తారు ఈ రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్తాడంట, ఆయన దేనికో సిద్ధమని చెప్పి చెబుతాడు. దేనికి సిద్ధమని చెప్పి ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు. ఇవాళ ముఖ్యంగా ఇక్కడ ఇవాళ కొత్తగా వచ్చింది, చిలకలూరుపేట నుంచి వచ్చారు మంత్రి గారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత అది చిలకలూరుపేటని అనారోగ్య శాఖ నియోజకవర్గంగా చేసి ఇక్కడ కూడా ఈ నియోజకవర్గాన్ని కూడా అనారోగ్య శాఖ నియోజకవర్గంగా చేసేదానికోసం, అనారోగ్య గుంటూరుగా చేసేదానికోసం మరి ఆవిడ ఎక్కడ పర్యటిస్తున్నారో, ఏం చేస్తున్నారో ఎవరికి కూడా అర్థం కానటువంటి పరిస్థితి. గతంలో సుమారు 2 నెలల క్రితం మా జిల్లా అధ్యక్షుడు వర్మ నరేంద్ర గారి నాయకత్వంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా భారీ ఎత్తున, పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆ రోజు ఉన్నటువంటి దుస్థితికి వర్షము నీరు ఏ రకంగా అయితే పైపుల్లో చేరిపోతుందో వాటన్నిటిని కూడా తెలియజేసి మురికి నీరు ఆ పైపుల ద్వారా ఇళ్లలోకి ప్రవేశిస్తుందని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి కమిషనర్ గారిని కలిసి విజ్ఞాపన పత్రం కూడా అందించడం జరిగింది. అయినప్పటికీ కూడా నిమ్మక నీరెత్తినటువంటి ఈ ప్రభుత్వం, దున్నపోత మీద వర్షం పడితే పట్టించుకోనటువంటి దున్నపోతుల్లాగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా ఈ ప్రజల పట్ల కానీ, వారు చెప్పినటువంటి మాటల పట్ల కానీ ఏమాత్రం కమిట్మెంట్ లేనటువంటి ఈ దుర్మార్గపు ప్రభుత్వం ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టేదానికి రాబోయేటటువంటి 70 రోజుల్లో ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఈ రాష్ట్రం నుంచి పంపించడమే కాదు, రాజకీయంగా మిమ్మల్ని పూర్తిగా సమాధి చేసి ఏదైతే మీరు అమరావతిని శ్మశానం అన్నారో అదే అమరావతిలో రాజకీయ సమాధి చేసేదానికి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అమరావతి నుంచి, ముఖ్యంగా గుంటూరు నగరం నుంచి ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, మీరు కనుక రాబోయేటటువంటి రోజుల్లో ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారో డయేరియా పేరుతోటి ఇవాళ ప్రజలందరూ కూడా బాధపడతా ఉంటే చనిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారో వారందరికీ కూడా కాంపన్సేషన్ పే చేయాలి. వారి కాటి ఖర్చుల కింద కూడా కనీసం పోస్ట్ మార్టం అయ్యేదాకా కూడా డబ్బులు ఇవ్వమని చెబుతున్నటువంటి ఈ రాష్ట్ర మంత్రి గారు రాజీనామా చేయాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మనం ఎక్కడ చూసినా కూడా మురికి పట్టిపోయినటువంటి గుంటూరుని
స్వచ్ఛ గుంటూరుగా, గ్రీన్ గుంటూరుగా మార్చవలసినటువంటి బాధ్యత, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులన్నీ కూడా పైసా లెక్క చెప్పవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర మంత్రి మీద, రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని చెప్పి విస్మరించితే గనక భారతీయ జనతా పార్టీ మరొకసారి పెద్ద ఎత్తున ప్రజలందరితో కలిసి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తితోటి కలిసి ఈ మంత్రి గారిని కానీ, ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బందిని కానీ, ఇక్కడ ఉన్నటువంటి మేయర్ గారు కానీ, అదేవిధంగా ఎమ్మెల్యేలు కానీ ఎవరిని కూడా మీ ఇంటి నుంచి కూడా బయటికి రానియకుండా మిమ్మల్ని అందరూ కూడా కట్టడి చేస్తామని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తూ, రాబోయేటటువంటి రోజుల్లో మీరు త్వరితగతిన కనుక దీని మీద నిర్ణయం కనుక చెప్పకపోతే చాలా సీరియస్గా కేంద్ర పార్టీ నుంచి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాలో కూడా భారీ ఎత్తున మేము ప్రణాళిక రచించుకుంటున్నాం. దానికి సంబంధించినటువంటి వరకు మీ మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. అన్నిటికీ కూడా ముఖ్యమైనటువంటి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం. మొట్టమొదటిగా స్థానిక ప్రభుత్వమైనటువంటి కమిషనర్ కానీ, మేయర్ కానీ, ఇప్పుడు బాధ్యతలు తీసుకుంటున్నటువంటి మంత్రి కానీ, నియోజకవర్గానికి మాత్రమే మంత్రి కాదు ఆవిడ, ఈ రాష్ట్రానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సమన్వయకర్తగా ఉన్నటువంటి నియోజకవర్గంలోనే ఇటువంటి దుస్థితి ఉందంటే ఈ రాష్ట్రం మొత్తం మీద ఈ ప్రభుత్వం కానీ, ఈ అధికారులు కానీ, లేకపోతే ఈ మంత్రి గారు కానీ ఏ రకమైనటువంటి ఇంట్రెస్ట్ ఉందో, ఏ రకమైనటువంటి శ్రద్ధ ఉందో అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. భారతీయ జనతా పార్టీ ఇవాళ చేయటం కాదు, ఈరోజు జరిగినప్పుడు చేయటం కాదు, 2 నెలల క్రితమే పెద్ద ఎత్తున మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ని, అదేవిధంగా మేయర్ గారి ఆఫీస్ని ముట్టడించి ఆ రోజునే మేము విజ్ఞాపన పత్రం ఇవ్వడం కూడా జరిగింది. ఇది కాక నిన్నగాక మొన్న జరిగినటువంటి భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా ప్రతి ఒక్క ఇంటికి వెళ్తున్న సందర్భంగా అక్కడ ఉన్నటువంటి మురుగునీటిని కానీ, అక్కడ ఉన్నటువంటి త్రాగునీరు విషయాలను కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసినటువంటి పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. దీనిలో రాబోయేటటువంటి రోజుల్లో నరేంద్ర గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఇంకా పెద్ద ఎత్తున దీని మీద ఉద్యమం చేస్తాం. మరి ఇంత పొల్యూటెడ్ వాటర్ మీరు సప్లై చేస్తుంటే వీరి మీద కేసులు ఎందుకు పెట్టట్లేదు? మేము అనేక సార్లు విత్ వీడియోతో కూడా మేము చూపించాం. శారదా కాలనీ ఏదైతే ఇప్పుడు వాటర్ కంటామినేట్ అయిందో, శారదా కాలనీలో డ్రైనేజీ వాటరు, మున్సిపల్ వాటర్ కలిసి వస్తున్నాయి అని కమిషనర్ గారికి చెప్పాం, మేయర్ గారికి చెప్పాం, ఆ ప్రాంతంలోనే కార్పొరేటర్ గారికి చెప్పాం, అంటే డిప్యూటీ మేయర్ గారికి. కానీ కూడా మీరు ఎక్కడా కూడా దీన్ని పట్టించుకోలేదు. కార్పొరేటర్లు కమిషన్ల కోసం, ఎమ్మెల్యేలు వాళ్ళ సంపద కోసం పనిచేస్తున్నారు, కానీ ప్రజల బాగోగులు చూసంలో వాళ్ళు పూర్తిగా విఫలమయ్యారని కూడా మేము తెలియజేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం జల్ మిషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛమైన నీరును అందించాలని గుంటూరుకి అనేక కోట్ల రూపాయలు ఇచ్చింది. అట్లనే స్మార్ట్ సిటీ కింద అనేక కోట్ల రూపాయలు ఇచ్చింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం అనేక కోట్ల రూపాయలు ఇస్తుంటే గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా ప్రజలని నయవంచన చేసింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి రివర్స్ పాలన, రివర్స్ గేర్ అంటున్నారో, మరి గత ప్రభుత్వ హయాంలో వాటర్ కంటామినేట్ జరిగి 24 మంది చనిపోతే ఆ రోజు మీరేం మాట్లాడారు? ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం అని చెప్పి మాట్లాడారు. మరి వాళ్ళ మిమ్మల్ని మేము అడుగుతున్నాం, ఈ యొక్క ప్రాణాలు బలైపోతే ఈ యొక్క నీరు దాగి మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తున్నారు? మేయర్ గారా, మున్సిపల్ కమిషనరా, ప్రజాప్రతినిధులా, మరి ఇదే ప్రాంతంలో ఉన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారా? మీరు తగిన జవాబు చెప్పి ప్రజల దగ్గరికి మళ్ళీ ఓట్లు అడగడానికి వెళ్ళాలని కూడా మేము తెలియజేస్తున్నాం. ఏదైతే నరేంద్ర మోడీ గారు గ్యారంటీ పథకం ఉందో దాంట్లో ఉన్న ప్రతి కార్యక్రమం కూడా కొనసాగిస్తూ ప్రజల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పనిచేస్తున్నారు. కాబట్టి మీ పాదయాత్ర ద్వారా కూడా తెలియజేస్తూ ప్రజల వద్ద తిరుగుతున్నాం. కాబట్టి ప్రజలారా ఒక్కసారి గమనించండి, వీరు కేవలం చెత్త పన్ను, నీటి పన్ను వసూలు చేస్తున్నారు తప్పితే మీకు నాణ్యమైన నీళ్ళు ఇవ్వట్లేదు, నాణ్యమైన కరెంట్ ఇవ్వట్లేదు, నాణ్యమైన రోడ్లు కూడా వేయట్లేదు. వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఆ రోజు మేము మున్సిపల్ అధికారులకి ఛాలెంజ్ చేశాం. మేము జయప్రకాష్ గారు, అరుణ గారు ఆ రోజు నీటిని తీసుకొచ్చి కూడా మీ అందరికీ కూడా చూపించాం. ఈ నీళ్లు మీకు వదులుతున్నారు, ఈ నీరు మీరు తాగగలరా అని అధికారులు ప్రశ్నించాం. ఆ రోజు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం కూడా నడుస్తుంది. మరి ఏదైతే మీరు ప్రజలకి నీరు వదులుతున్నారో ఆ నీరే కదా మీరు తాగాలి, మరి మినరల్ వాటర్ పెట్టుకొని ఎందుకు తాగుతున్నారు? అంటే ప్రజలకేమో కలుషితమైన నీరు, మీకేమో మినరల్ వాటరా? మీరు ఈ నీళ్ళు ఎందుకు తాగలేకపోతున్నారని మేము క్వశ్చన్ చేస్తే గేట్లు వేసి అవమానకరంగా మమ్మల్ని లోపలికి రానియకుండా తోసేశారు. మరి వాళ్ళ మిమ్మల్ని ప్రభుత్వం నుంచి తోసేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్.
ఈ పరిస్థితిలో ఉంది. మేము బాగా చేస్తున్నామని చెప్తున్నారు, కింద చనిపోతూ ఉన్నారు. ఇంతమంది గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. గవర్నమెంట్ హాస్పిటల్లోనే కాదు, అన్ని ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఫుల్గా డయేరియాతో బాధపడతా ఉన్నారు ప్రజలందరూ కూడా. పట్టించుకునే నాదుడు లేడు ఈ రోజున. పోస్ట్ మార్టం అయితే కానీ ఖర్చులు ఇవ్వమంటున్నారు. శవాన్ని ఎక్కడ పెట్టుకోవాలి? వాళ్ళు పేద 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 ప్రజానీకం వీళ్ళందరూ కూడా. హెల్త్ మినిస్టర్ గారు ఉన్నారు ఇక్కడ. ఎక్కడున్నారు? గుంటూరులోనే ఉన్నారు, నివాసం చేస్తున్నారు. ఆమె ఏం చేస్తుందంటే ఎట్లా ఉందంటే పరిస్థితి చూస్తే, ప్రజలు డయేరియాతో చనిపోతూ ఉంటే, ఇబ్బందులు పడతా ఉంటే, రోడ్లు బాగా ఒక ఇబ్బంది పడతా ఉంటే, డ్రైనేజ్ నీళ్లు మంచినీళ్ళల్లో కలిసిపోతూ ఉంటే ఆమె ఎట్లా ఉందంటే, పాతకాలంలో మా టైంలో సినిమా వస్తే పెద్ద పెద్ద పోస్టర్లు వేసేవాళ్ళు, హీరో హీరోయిన్లవి, ఈ కిందేమో కమెడియన్ల బొమ్మలు వేసేవాళ్ళు. ఆ పద్ధతిగా గుంటూరు అంతా కూడా సీఎం గారి బొమ్మ, ఆరోగ్య శాఖ గారి బొమ్మ, హీరో హీరోయిన్ లాగా మొత్తం వేశారండి. కమెడియన్ లాగా కింద వీళ్ళందరూ లోకల్ లీడర్స్ వేశారు. అదే మీరు చేస్తున్న దానికి సిద్ధం? దేనికి సిద్ధం అండి? అది ప్రాణాలు తీయడానికి సిద్ధమా మీరు? ఈ పరిస్థితిలో, భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు ప్రజలు. ఖచ్చితంగా 60 రోజుల్లో మీరు ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. మీ కార్లు, గీర్లు, హెలికాప్టర్లు రెడీ పెట్టుకోండి అని తెలియజేస్తా ఉన్నాను. ఇదే అండి మీరు సిద్ధ చేసేది? ఏదో చేశాం అంటున్నారు. ఇటువంటి నీచమైన సంస్కృతి మేము ఎప్పుడు చూడాల. నేను కూడా హెల్త్ మినిస్టర్గా చేశా. నేను జాయిన్ అయిన వెంటనే ఎన్కెఫలైటిస్ వచ్చింది. ఆ రోజున అంతా తిరిగాం. నేను వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో మీరు అర్జెంటుగా గుంటూరు రావాలి, కర్నూలు అంతా తిరిగానని చెప్పినాం. నేను రాలేనమ్మా, కష్టం అంటే హెలికాప్టర్ అప్పటికప్పుడు అరేంజ్ చేసి లైలా పబ్లిక్ స్కూల్లో ఆయన్ని దించి ఆ గ్రామాలన్నీ చూపించడం జరిగింది. ఈరోజు హెల్త్ మినిస్టర్ ఏం చేశారండి? సీఎంకి ఏం చెప్పారు? ఇంకా పైగా అంటారు నేను మహిళని నా మీద బీజేపీ వాళ్ళందరూ ఇచ్చేశారు. మహిళవైతే ఏంటి, 33% ఇవాళ మోడీ గారు ఇచ్చారు. మహిళ అయినా సరే మగవాళ్ళలాగా పనిచేయాలా. నేను ఆ రోజు ఈ హెయిర్ కట్ చేసుకుని మగవాళ్ళ తిరిగా, నువ్వు అట్లా తిరుగు, అంతేగాని నేను మహిళని నా మీద ఇచ్చేశారు అని భయపడితే ఏంటండి? హెల్త్ మినిస్టర్ తర్వాత ప్రతిదీ కూడా చూడాల్సిన బాధ్యత ఉంది. ఎమర్జెన్సీలో ట్యాకిల్ చేయాల్సిన బాధ్యత ఉంది ఆమెకి. వెంటనే వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇప్పించాల్సిన బాధ్యత ఉంది ఆమెకి. ఈ రోజున కూర్చొని ఆమె ఏం చేస్తుందో మీకు అసలు తెలుస్తుందా? కోట్ల రూపాయలతో ఆమె చిన్న కోట కడతా ఉంది. అక్కడ కొంప కట్టినట్టుగా, సీఎం కొంప కట్టినట్టుగా ఇక్కడ కోట కడతా ఉంది శ్యామనగర్లో. మీరు ఒక్కసారి దర్శించండి. ఆమె చేసే పని అది. అక్కడ పార్టీ ఆఫీసులు పెట్టుకుంటుంది, రకరకాల ఆఫీసులు పెట్టుకుంటా ఉంది. అందరికీ కూడా మద్యం తాగిస్తూ ఉంది, భయంకరమైన మద్యం ఇస్తూ ఉన్నారు, పలావులు తినిపిస్తూ ఉన్నారు. ఆ ఆరోగ్యం పట్టించుకోవాలి, మళ్ళా గెలిచి ఏదో చేయాలని చూస్తుంది. ప్రజలు 60 రోజుల్లో ఆమెను ఇంటికి పంపించేది తథ్యమని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎవరండి ఈమె? ఎక్కడో చిలకలూరుపేట నుంచి ఇక్కడికి వచ్చి అసలు ఈ గుంటూరులో ఏమైనా డెవలప్ చేసిందండి? ఏమన్నా చూసిందా? ఎప్పుడు కూడా ఫిబ్రవరి, మార్చిలో ఇన్ఫెక్షన్స్ డిసీజ్ వస్తాయి. దాని గురించి కలరాలు వస్తాయి, అలాగే రకరకాలైనటువంటి ఎన్కెఫలైటిస్లు వస్తాయి. ఇవన్నీ చూసుకోవాలి, అంటువ్యాధి వస్తాయి. అసలు ఫిబ్రవరి, మార్చిలోనే మనకి లాక్డౌన్ కూడా జరిగింది. మనందరం మర్చిపోలా. 2020లో మనకి లాక్డౌన్ జరిగింది. ఇందులో రాకముందే జనవరి, ఫిబ్రవరిలోనే ఏ హెల్త్ మినిస్టర్ అయినా కూడా డిఎంహెచ్ఓతో కానీ, డైరెక్టర్ ఆఫ్ హెల్త్తో కానీ, డిఎంఏతో కానీ ఇవన్నీ తీసుకొని ఇన్ఫెక్షన్స్ డిసీజ్ రాకుండా ఇక్కడే కాదు రాష్ట్రం అంతా కూడా చూడాలి. ఏమి ఎంతసేపు నేను సిద్ధం అనుకుంటా సినిమా యాక్టర్ పోస్టర్ లాగా దేశమంతా ఈ గుంటూరు జిల్లా అంతా కూడా పోస్టర్లు వేయించుకునే దాంట్లో సిద్ధంగా ఉంది. అందుకని ప్రజలు ఇంటికి పంపించడానికి సిద్ధం. మీరు ఇమ్మీడియట్గా వాళ్ళందరికీ ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, వాళ్ళ ఇళ్లను సందర్శించాలి. ఎక్కడెక్కడ బాగలేదో నీటి వసతులని కరెక్ట్ చేయకపోతే మాత్రం వాళ్ళని వదిలిపెట్టేది లేదని తెలియజేస్తా ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.